రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో మెదక్ జిల్లాలో రైల్వే పనులు నిలిచిపోయాయి. గత 2 ఏళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మెదక్ నియోజకవర్గం గత పాలకుల హయాంలో పేరుకే అన్నింటిలో ముందు, అది కూడా కేసీఆర్ సొంత నియోజకవర్గం కాబట్టి. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసినా రైల్వే స్టేషన్ మొదలుకొని మెడికల్ కాలేజీ వరకు ప్రతి దానిలో గత పాలకులు తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే మెదక్ ప్రజలను మోసం చేస్తూనే పోయారు. ఇక ప్రత్యేకంగా మెదక్ మెడికల్ కాలేజీ విషయంలో అయితే కేవలం కొబ్బరికాయలు కొట్టడం వరకే గత పాలకులు పరిమితమైపోయారు తప్ప గడిచిన 10 సంవత్సరాలు మెదక్కు చేసింది శూన్యం. ఇప్పుడే 180 కోట్ల రూపాయలతో కొత్త మెడికల్ కాలేజీకి కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాం. మెడికల్ కాలేజ్ అంటే ఏంటిది? పిల్లలు డాక్టర్ చదువుకునే కాలేజ్. అంతేకాదు 450 పడకల పెద్ద ఆసుపత్రి కూడా కట్టాం అక్కడ. కేవలం కోట్ల రూపాయల అంకెల గారడీతో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు మెదక్ ప్రజలను ఊరిస్తూ పోయారే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదు. దీంతో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అందరితో సమన్వయం చేసుకుంటూ చకచక మెదక్ మెడికల్ కళాశాల అనుమతులు తెచ్చుకున్న మైనంపల్లి రోహిత్ ను చూసి శభాష్ అంటున్నారు రాజకీయ ప్రముఖులు.